ఇప్పుడు లైవ్ లో చూద్దాం. గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఏ గతి అయితే పట్టిందో అదే గతి పట్టబోతా ఉంది. ఈ ఎన్నికల తర్వాత దుకాణం బంద్ అవుతుంది బీఆర్ఎస్ని అడిగేటోడు ఉన్నాడు, పిలిచేటోడు ఉన్నాడు, తలిచేటోడు ఉన్నాడు. కాబట్టి తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పునరేకీకరణలో భవిష్యత్తు రాజకీయాలన్నీ ఎలా రైతులకు అండగా నిలబడాలన్నా, వ్యవసాయ కూలీలకు అండగా నిలబడాలన్నా, కార్మికులకు అండగా నిలబడాలన్నా, కర్షకులకు అండగా నిలబడాలన్నా ఇలా గ్యారంటీ అంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన గ్యారంటీ తప్ప ఏ ప్రభుత్వం కూడా బూటకపు వాగ్దానాలు చేయటం అనేటువంటి విషయం స్పష్టమైంది. ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు ఒకటే చేసేదే చెప్పిండు, చెప్పిందే చేసిండు. ఈ రకంగా ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసాలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రైతులు ఎట్టి పరిస్థితుల్లో క్షమించేటువంటి పరిస్థితి లేదు. ఏది ఏమైనప్పటికీ మీరు అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలను అమలు చేసిన దాకా భారతీయ జనతా పార్టీ, కిసాన్ మోర్చా తప్పనిసరిగా మరి గ్రామ స్థాయిలో ఇలా రైతులతోని పూర్తిగా వాళ్ళకి అండగా నిలబడి సంఘటిత ఉద్యమాన్ని నిర్మాణం చేస్తామని ఈ పాత్రికేయుల ద్వారా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తా ఉన్నాం.